ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి. ఈరోజు వీడియోలో అమ్మవారి కోసం పూల జడను ఎంసీఎల్తో తయారు చేయబోతున్నానండి. మీ అందరికీ కూడా ఎలా తయారు చేయాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇవి కూడా ఎంసీఎల్తో తయారు చేస్తూ ఉంటాను. ఆ పక్కన కనపడుతుంది కదండి జడ, నేను అప్పుడెప్పుడు శాంపిల్ కోసం చేసుకున్నాను. చాలామంది కామెంట్లో అడిగారు పూల జడ ఎలా చేశారు అనేది. నేనైతే ఇది చిన్న బిళ్ళల టైప్లో చేసే కదండి, ఈ కొంచెం పెద్ద సైజులో చేస్తున్నాను. అలాగే అక్కడ నెలవంక లేదండి, మామూలుగా అయితే నెలవంక ఉండాలి. అందుకని నేను ఏం చేస్తానంటే ఇప్పుడు పెట్టేదానికి నెలవంక పెడుతున్నాను చూడండి. ముందుగా అయితే స్టార్టింగు రౌండ్ బిల్ అయితే పెట్టుకోవాలండి. ఇవి దేవతా విగ్రహాలకు మాత్రమే, అమ్మవార్ల విగ్రహాలకు మాత్రమే పెడుతూ ఉంటారు. ఇలాంటివి మీరు చూసే ఉంటారు. ఫస్ట్ రౌండ్ పెట్టి ఆ తర్వాత ఇలా పిల్లలు అయితే పెట్టుకురావాలి. మొత్తం 9 పెట్టినట్టున్నానండి. 9 పిల్లలతో చక్కగా ఒక పూల జడాలి మీ అందరికి కూడా చూపిద్దామని ఈ వీడియో తీయటం అనేది జరిగిందండి. అంటే ఎలా చేయాలి ఏంటనేది మీకు ఐడియా వస్తుంది. అలాగే మీరు కూడా తయారు చేసుకోవచ్చు అని నేను ఈ వీడియో అందిస్తున్నాను. అయితే ఈ వీడియోలు పార్ట్ 1, పార్ట్ 2గా 2 వీడియోలు ఉంటాయండి. 2 వీడియోలు కూడా తప్పకుండా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా అయితే ఎంసీఎల్ ఫస్ట్ 2 బాక్సులు అయితే పడతాయండి. 2.5 బాక్సులు అయితే పడుతుంది. మీరు ఎప్పుడైనా తయారు చేసుకోవాలంటే 2.5 బాక్సులు అయితే కన్ఫామ్గా కావాలి. మనం ఇంకా బిళ్ళలు ఎక్కువ కావాలనుకుంటే సైజు పెంచుకోవచ్చండి. నేనైతే 9 బిళ్ళలతో చేశాను కాబట్టి, అంటే తక్కువే పెట్టా కాబట్టి, ఆ తర్వాత ఇలా షేప్ అందించుకోవాలండి. అలా బిళ్ళల షేప్ అంటించుకున్న తర్వాత 2 దారం ఉంటుంది. దారం అయినా పర్వాలేదు. నేనైతే ఈ కొత్త దానికి చేసినప్పుడు పక్కదానికి చైన్ అయితే వాడానండి. గోల్డ్ చైన్లు అమ్ముతారు కదండి, గోల్డ్ కాదు, అదే రోల్డ్ గోల్డ్ సంబంధించింది అదైతే వాడాను. దానివల్ల ఏంటంటే అది చేసేటప్పుడు తెగిపోయిందండి. అందుకే నేనేం చేస్తున్నానంటే దీంట్లో మగ్గంకు వాడతారు చూడండి దారం, మగ్గం వర్క్ చేసేవాళ్ళు దారం వాడతారు చూడండి, ఆ దారం అయితే వాడాను. ఇది అయితే బాగుంటుందని చెప్పారని నేను అదైతే వాడాను. తర్వాత చూసారా, మొత్తం ఫస్ట్ పైన మళ్ళీ పెట్టుకొచ్చాను. అంటే కొంచెం మిగిలింది కదండి, అట్లా బిళ్ళల మీద పెట్టుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ చూస్తున్నారు కదా, షేప్ అయితే రావాలి ఈ విధంగా, నిండుగా ఉండే విధంగా. కొంచెం అంటే ముందు ఏంటంటే పలసగా పెట్టుకుంటాం, ఇప్పుడు కొంచెం మందంగా పెట్టుకుని మనకి ఈ బిళ్ళలన్నిటికీ కూడా షేప్ అయితే తెచ్చుకోవాలండి. ఒక పూల జడ షేప్కి అయితే తెచ్చుకోవాలి. ఆ తర్వాత చూస్తున్నారు కదా ఇక్కడ, అలా షేప్ అవుట్ చేసుకోవాలండి. అంటే పలగ్గా చేసుకోవాలి. అలాగే బిళ్ళకి మధ్యలో ఖాళీ ఉండాలి. ఇది ఎందుకు పెడతారు అంటే, ఇప్పుడు మనం అమ్మవారికి దండ మీద నుండి వేయాలి. ఈ తల భాగం అనేది దండ మీద ఇలా నిలబడి ఉంటుంది. మనకి ఎటు కావాలంటే అటు బెండ్ అవ్వటానికి మనం ముఖ్యంగా వాడుతూ ఉంటాము. ఆ తర్వాత చూసారా, బిళ్ళకి అక్కడ చంద్రవంక పెట్టాం కదండి, చంద్రవంకకి ఏం చేస్తున్నానంటే చంద్రవంక షేప్లోనే తీసుకొచ్చేస్తున్నాను. మామూలుగా అయితే డిజైన్ పెట్టుకోవచ్చండి. మనం డిజైన్ కాకుండా నేను వీటికన్నీ కూడా డిజైన్ అంటే ఎంసీఎల్తో బొమ్మలు చేయకుండా ఊరికి పైన డిజైన్లు అయితే పెట్టుకుంటూ వెళ్తున్నానండి. ఈ మోడల్ అయితే బాగుంటుందని అనిపించింది. ఆ తర్వాత నేను ఈ విధంగా అయితే అన్నిటికీ పెడుతూ వెళ్తున్నాను. మీరు కూడా చూడండి. తర్వాత నెక్స్ట్ దానికి కూడా ఈ షేప్ తీసిన తర్వాత రెండింటి మధ్యలో ఖాళీ వస్తుంది, 2 అంటుకుపోతాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే రెండింటిని వేరు చేసుకుంటూ ఆ మధ్యలో ఖాళీలో నింపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా అయితే సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చండి. చాలా ఈజీ అండి. మీరు ఒక్కసారి నేర్చుకుంటే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మన టాలెంట్ అండి, అంటే మన ఓపిక, మన ఇంట్రెస్ట్ ఉంటే చాలండి దాని మీద. చూసారా, మధ్యలో అట్లా 4 పలకగా తీసుకోవచ్చు బాక్సు. తర్వాత నిలువుగా 4 గీతలు పెట్టాను. ఎంత బాగుందో చూడండి బిళ్ళ. ఇదే విధంగా అన్ని మిగతాయి కూడా వాడాలి. ఫస్ట్ ఒకటి వాడా కదండి, ఒకటి వాడితే ఆ షేప్కిను మళ్ళీ పైన 3 బిళ్ళలకైతే వచ్చినాయి. తర్వాత వాటికి సగం అయితే యూజ్ చేశాను. మొత్తానికి ఇప్పుడు 2 అయితే యూజ్ చేసాం. కాకపోతే 3.5 పట్టిందండి. దీంట్లో చూపించలేదు కానీ, అంటే మర్చిపోయాను తీసేటప్పుడు. ఆ క్లిప్ అనేది మిస్ అయింది కాబట్టి మీకు ఇక్కడ వరకే చూపిస్తున్నాను. చూడండి, మిగతా వాటికి కూడా అదే విధంగా అయితే షేప్ అయితే చేసుకోవాలి. కుప్పులు కూడా ఎలా పెట్టాను ఏంటనేది రేపటి వీడియోలో వస్తుంది. రేపు పార్ట్ 2లో భాగంగా వాటికి పెయింట్ వేసి ఆ తర్వాత ఎలా పూల జడగా మార్చుకోవాలో అనేది చూద్దాము. అంటే పూల జడ అనే అంటారు కదండి మనలో. మామూలుగా అయితే
జడబిళ్ళలు అంటారు. మామూలుగా పెట్టుకునే వాళ్ళు జడబిళ్ళలు అంటారు. ఇక్కడ మాత్రం మనం ఎంసీఎల్తో బంగారపు బంగారు కలర్లో ఉంటుంది కాబట్టి బంగారపు పూల జడ అనుకోవచ్చు. మనం గోల్డ్ కలర్ వేస్తాం కాబట్టి. చూసారా, ఇది కింద వరకు కూడా ఆ షేప్లో అయితే పెట్టాను. కింద మాత్రం అంటే కొనల్లే ఉండాలండి. పైనేమో స్టార్టింగ్ ఏమో రౌండ్గా ఉంది కదా, చివరికి వచ్చేసరికి కొనల్లే వచ్చేసింది. అంటే కోన్ షేప్ అయితే వచ్చింది. పైనేమో రౌండ్గా ఉండి కిందకు వచ్చేసరికి కోన్ షేప్ అయితే వచ్చే విధంగా అయితే చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ బాక్స్లో ఏం చేశానంటే డైమండ్ షేప్ అయితే పెట్టాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క షేప్గా తీసుకొచ్చానండి. మీకైతే నచ్చిందా? తర్వాత మధ్యలో అట్లా ఖాళీ పెట్టుకోవాలండి. లేకపోతే ఏంటంటే రెండు అంటుకుపోయినాయి అంటే అటు ఇటు మనకి వంగవు. అటు ఇటు వంగితేనే ఆ పూల జడ అనేది అందం ఉంటుంది. ఎప్పుడైనా సరే అట్లా వంగేది మాత్రమే చూసుకోండి. వంగే విధంగా చూసుకుని చేసుకోండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, 4 వైపులా కూడా తీసుకొచ్చాను. ఇలా మూడోది చేసాం కదండి, ఇగో నాలుగోది ఇలా ఇదొక షేప్ అండి. అలా ఒకటి చేశాను. మళ్ళీ ఆ రెండింటి మధ్యలో కూడా ఖాళీ ఉండే విధంగా మళ్ళీ అది కొంచెం మనం గీత పెడతాం కదా, కొంచెం పెద్ద అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ తగ్గించుకునే విధంగా చేసుకోవాలి. తర్వాత ఈ షేప్ చూడండి, అంటే ఇది ఈ విధంగా అంటే డైమెన్షనల్ షేప్గా తీసుకొచ్చాను. ఈ విధంగా దీంట్లో కూడా అయిపోయిందండి. తర్వాత దానికేమో రౌండ్ చేశాను. రెండింటి మధ్యలో ఖాళీ ఉండడానికి అలా చాక్తో యూజ్ చేసి, మామూలుగా అయితేనండి ఇది చేసేటప్పుడు టూల్స్ అయితే ఉంటాయండి. ఆ టూల్స్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ నుండి కూడా ఇవే వాడతాను కాబట్టి మీషోలో 120, 130 రూపాయల్లో వచ్చేస్తాయండి టూల్స్ అవి. చాకు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అంటే డాట్స్ పెట్టుకోవటానికి అవన్నీ ఉంటాయి. నేను మాత్రం ఫస్ట్ నుండి ఈ చాకే ఎక్కువ వాడుతూ ఉంటాను. అందుకని ఫస్ట్ నుండి కూడా చాకుతో అలవాటు. మీరు కావాలంటే అది కూడా తెచ్చుకుని చేసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ ఒక షేపు. ఈ విధంగా అయితే మనకు నచ్చినట్టుగా షేపులు పెట్టుకోవటం, ఆ పూల జడని మనం రెడీ చేసుకోవటమేనండి. తర్వాత చూడండి, ఇలా చివరికి వచ్చేసరికి కోన్ షేప్ ఎలా ఉందో అలా తీసుకొచ్చి 4 బార్లు అయితే పెట్టాను. పెడతాం వల్ల నీట్గా ఉంటుంది. అలాగే చూసారా మధ్యలో ఆ విధంగా షేపు చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. మళ్ళీ కిందేమో 4 పలకలుగా తీసుకొచ్చి ఒక డైమెన్షన్ ఇచ్చాను. తర్వాత నీట్గా పూల జడ చూడండి ఎంత బాగుందో, అయిపోయింది పూల జడ. తర్వాత కొంచెం పైన ఏం చేశానంటే ఇక్కడ మిస్టేక్ అయితే చేయకూడదండి. ముందుగా అయితే మనం హైట్ పెట్టాం కదండి, అది చాలు. నేనైతే మళ్ళీ పెట్టాల్సి వచ్చింది. పెడితే అది కొంచెం హైట్గా అనిపిస్తుంది. మీరు కానీ చేసుకునేటప్పుడు మాత్రం హైట్ చేయబాకండి. తర్వాత ఇక్కడ శేషపాము, నాకు 5 తలల శేషపాము పెట్టాలండి. అంటే నేను టీవీలో చూసినప్పుడు అలానే ఉంది కాబట్టి నేను అంటే తిరుమలలో అమ్మవారికి అలా వేస్తారు కాబట్టి నేను అదే షేప్ అయితే యూస్ చేస్తున్నాను. చూసారా, ఇలా రౌండ్ షేప్లో వచ్చే విధంగా అంటే చుట్టూ వేసుకున్నట్టుగా పాము ఉండాలండి. మామూలుగా అయితే 7 తలలు ఉంటాయి, మనమైతే 5 తలలు చాలండి. అంటే చిన్న విగ్రహాలకే కాబట్టి 5 తలలు అయితే చాలు. మనకు ఊరికే అనిపించటానికి, నాగపాములాగా అనిపించటానికి అట్లా సార్లు అయితే పెట్టాను. ఆ తర్వాత అక్కడ చుట్టూరు కూడా ఒక డిజైన్ అయితే ఇచ్చాను. ఈ విధంగా అయితే సింపుల్గా అయితే రెడీ అయిపోయిందండి. మన శేషపాము కూడా 5 తలల శేషపామును కూడా రెడీ చేసేసుకున్నాం. తర్వాత అక్కడ 5 డాట్స్ అలా చేసుకుని 5 పెట్టేశాను. ఈ పెట్టేయటంతో మనకి చక్కగా పూల జడ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత సింపుల్లో చూడండి, ఒక గంటలో అయితే చేసేసుకోవచ్చు. పెయింట్ ఎలా వేయాలి ఏంటి అనేది రేపటి వీడియోలో చూడండి తప్పకుండా. ఒక గంట ఆగితే ఇది కూడా రెడీ అయిపోతుంది, మనకి అంటుకుపోతుంది. కాబట్టి ఈ విధంగా అయితే మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత పక్కన కూడా ఇంకోటి వేసానండి, రేపటి వీడియోలో కనపడుతుందండి. ఇదండి ఈరోజు వీడియో. ఓం నమో వెంకటేశాయ.